సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 బ్లాగ్ గైస్. అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇంక నుంచి రిటర్న్ సపరేట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట హైదరాబాద్ నుంచి. సో ఇప్పుడు కొద్దిగా బయటకు వెళ్ళి నిన్న ఏమి మన అంత కవర్ చేసాక ఇప్పుడు నెక్స్ట్కి అయితే వెళ్తున్నాం. అసలు ఎప్పుడు అంటే జస్ట్ సరదాగా వెళ్ళి ఒక చిన్న రీల్అవుట్ ఉంది, అది రీల్అవుట్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. ఆ రీల్ వర్కౌట్ అయితే మంచిగా చేసి అప్లోడ్ అయితే చేస్తాము. సో ఇప్పుడు నా రూమ్లో నేను ఒక్కనే తిన్నాను, అంటే పక్క రూమ్లో ఉన్నారు మన వాళ్ళు, సాయి గేమర్ అండ్ ప్రశాంత్ లక్కీ అని ఇంకొక అబ్బాయి ఉన్నారు కదా, వీళ్ళు కేఎన్ఎల్, వీళ్ళు నలుగురు మాత్రం జంప్ మార్నింగ్ లేచి ఇంకా. సో ఇంకోండి రూమ్ చూసినారు ఎంత చిరాకు ఉందో, మొత్తం ఎట్లా. నా బ్యాగ్ అయితే ఇక్కడనే ఉంది. ఇక ఈరోజు ఎటు నాటు జంప్ అయిపోతున్నాం కాబట్టి చూపిస్తాం చూడండి. మేము తీసుకున్న హోటల్ ఇక్కడ ఏదో జరుగుతుంది, వ్లాగ్లు ఏదో జరుగుతుంది చూడండి. ఇంకోండి లిస్ట్ చక్కగా ఏదో జరుగుతుంది. ఏంది షర్ట్ సరి చేసుకుంటా, ఏంది ఏం చేసినావు, ఏం చేసినావు నువ్వు, ఏదో చేసినావు నువ్వు అయితే కొడతా నేనైతే. ఏం మంట పడుతుంది నీకు? అది కాదు, ఆయన ఏదో చేసావు నువ్వు. అమ్మాయి షర్ట్ సరి చేసుకుంటున్నాడు, షర్ట్ సరి చేసుకుంటున్నాడు. మరి సరిపోద్ది. టిన్స్ మా ఈరోజు మెరిపిస్తున్నాడు. ఏం మా అయింది మొత్తం. ఏం చేస్తాం అయ్యా, మాలా ఉంటారు మీరంటే తెల్లగా ఉంటారు, అంతే. సో గైస్ ఇక చలో వంశీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే చేస్తా. సో గైస్ చూస్తున్నారు కదా, మొత్తం అందరు రెడీ అయితే కూర్చున్నాం. ఇప్పుడు అందరం ఫ్రెష్ అయినాం, బైక్స్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ బైక్ వేసుకొని నెక్స్ట్ మాల్కి అయితే వెళ్ళాలా. ఇప్పుడే అగోండి వారుబాయిని పోలీసులు పట్టుకుంటారు అనమాట, వితౌట్ హెల్మెట్ దొరికినాడు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. అదే చలో ఇంకా డైరెక్ట్గా వెళ్తూ వ్లాగ్ చేసేద్దాం. ఇంకోండి ఇది రేకర్ బైకు నాది, ఆ పక్కన మన వంశీ వస్తున్నాడు. ఇన్సన్ హైడ్రైడ్ బండి లేదు ఈరోజు. రే ఇది ఇప్పుడు ఇటు నుంచి ఎక్కాలనా? ఇది అందగాడా రండి వచ్చేయండి, వెళ్తున్నా మరి నేను. అరే ఇన్సెన్ వస్తావా? ఎక్కిరా, రేకర్ రా వచ్చేసాయి. నేను కూడా బ్లాగ్ స్టార్ట్ చేసి క్యామ్ పెట్టి. సో గైస్ ఇప్పుడైతే మేము నెక్సెస్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళే నన్ను ఫాలో అవ్వమని చెప్పిన నేను. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నెక్సెస్ మాల్లో చిన్న రీల్ అయితే చేద్దామని చెప్పి ప్లాన్ వేసినాడు వంశీ గారు. ఇంకా చూడాలా ఇప్పుడు ఏం చేద్దాం. నాకేమో వేరే ఆలోచన ఉంది, బండికి హజార్స్ పెట్టిద్దామని చెప్పేసి. అరే ఓ షట్, హైదరాబాద్ ఇట్లా మాట్లాడితే రూట్ మర్చిపోయినా వచ్చినట్టు. ఇప్పుడు మళ్ళీ జేఎన్టీవీ దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు చూసినా మొత్తం మేమైతే నెక్సెస్ మాల్ లోపల పార్కింగ్లో అయితే ఉన్నాము. హైడ్రా ఏంది ఓ చోటుకి వెళ్ళిపోయి మొత్తం అంతా తిరిగి వచ్చినాము. మేము వెళ్తుంటే మాకు కూడా వచ్చినాడు పెద్ద మనిషి, 100 వెనకాల 100లో లాగా వచ్చినాడు. ఇంకోండి ఇప్పుడైతే మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము. ఇగో ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. చలో పైకి వెళ్ళి బ్లాగ్ చేసుకుంటాం. సో మీరు చూస్తున్నట్టయితే ఎప్పుడు మన ఫోటో లొకేషన్లకి అయితే వచ్చానమాట. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ఫోటోలు ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి. మొత్తం బాయ్ ఏం చేస్తున్నారా, ఈ నుంచి ఏం చేస్తున్నావు? వాళ్ళని చూస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? ముద్దు ముచ్చట్లు ఆడదాం అవతల అమ్మాయితో. ఇదిగోండి వీళ్ళతో
వాళ్ళతో చేస్తున్నాడు. అట్లుంది వీళ్ళతో వస్తే ఫొటోస్ దిగుదాం. ఇప్పుడు మన వాళ్ళు చూసిన ఎదవాలి నిజంగా మామూలు కాదు. ఇప్పుడైతే కంటెంట్ ప్లాన్ చేసినారు మన వాళ్ళు మొత్తం కూడా. ఎగ్జాక్ట్గా కెమెరా పొజిషన్ నేను పెడతా చూడండి. ఫైనల్గా మన వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. ముందు కిందనేమో వంశీగాడ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు ప్రాంకులు చేసుకోమని చెప్పేసి వదిలేసి వచ్చేసిన నేనైతే. ఇక్కడ పైన ఏమో వీళ్ళు చూస్తున్నారు కదా కంటెంట్ యూట్యూబర్స్. ఇక్కడ చక్కగా ఫోటోలు వీడియోలు కథా కార్యక్రమం మొదలేసి దొబ్బుకొని వెళ్ళండి. ఇప్పుడు వచ్చిండు మాతో లాగ్ పెట్టకుండా అంటే లాగ్ చూడరు అందరిది. అందరు లాగు కలిసి ఉంటుంది. ఈయనది డిఫరెంట్ ఉంటుంది. మొత్తం తిరిగేసి వస్తాడు. ఏడైనా స్కానింగ్ సిటీ స్కానింగ్ చేస్తాడు ఈయన అందరినీ. లేదు యాక్చువల్గా అమ్మాయి మీద ప్రాంక్ అయితే చేసినాము. అది ఆ వీడియో వస్తుంది అన్నమాట. ఇదిగోండి మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు. మొత్తం ఇక ఎటోళ్ళు అటు పోతున్నాం. నేను సంగతి లేదు. ట్విన్స్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఏమో. అరే వేస్ట్గా అరే పెద్ద వేస్ట్గా ఇది చూడండి. ఫోన్ చూసుకుంటున్నాడు వీడు. నేను పోతానా మరి తినేసి ఏంది బ్లాగ్ అయితే తీస్తున్నాడు మొత్తం. ఇక వారు బాయ్ ఏంది మా సంగతి ఏం లేదు. ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అంతే. ఏం లేదు. ఫస్ట్ ఇప్పుడే చిన్న ఒకటి వీడియో అయితే చేసావు. దీంట్లో ఈ బ్రోని 1 minute 2 minutes వెయిట్ చేయించినాం. బ్రో ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి. హాయ్. ఇంకోండి పరివారం మందికి అయితే వచ్చినమాట అందరం. ఇక ఇప్పుడు తినడానికి ఆగాము. రేఖర్ వస్తున్నాడు. బ్లాగ్ చేస్తున్నాడు ఆల్రెడీ వార్ బాయ్. ఇన్సేన్ అక్కడ ఉన్నాడు పట్టుకున్నాడు ఇక రెడీగా. వంశీ కూడా స్టార్ట్ చేసినావు. నువ్వు స్టార్ట్ చేసినావు బ్లాగ్. బాగుందన్న. గైస్ మొత్తం మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా బ్లాగ్ చిన్న బ్లాగ్ చేస్తున్నారు. ఇగోండి బాయ్ గాయ్. బాయ్ బ్లాగ్ చేస్తున్నా ఆల్రెడీ. సో మరి ఉంటా మరి వెళ్దాం మరి. బాయ్ మరి ఇన్సెన్ బాయ్ రా. మీటప్ పెట్టి మంచిగా ప్లాన్ చేసినాం. బాగా చేసినాం. బాయ్ మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైనా మీ సైడ్ వచ్చేసారి కుమ్మి వాడు ఇచ్చి పడేద్దాం. ఇచ్చేద్దాం. సరే మా టెన్స్ మా ఉంటా మరి. ఇంకా డైరెక్ట్గా ఇంక లైవ్లో కలుద్దాం మనం. సరే గైస్ ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం. ఇంకా గైస్ ఇప్పుడైతే ఫైనల్గా ఫ్యూల్ అయితే కొట్టిస్తున్నాను. మనం చూడండి మొత్తం ట్యాంక్లో ఇంకా సగమే ఉంది. మళ్ళీ మనకు ఇప్పుడు ఎక్కడ దాకా వస్తుందో తెలియదు. ఇంకా అందుకే ముందుగా కొట్టేచ్చేస్తున్నా. లాస్ట్ టైం అయినట్టు అవ్వకూడదు కదా. చూడండి మొత్తం ఎంత తాగుతుందో ఇప్పుడు. వెయ్యి 66 అయితే కొట్టింది. ఎంత ఆల్రెడీ సగం ఉందన్నమాట. సో గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మీదకి అయితే వచ్చాను మొత్తానికి. అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఫ్యూయల్ బంక్ సైడ్ అయితే ఆగాను. మీకైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే కొద్దిగా వస్తూ ఉంటుంది. ఏమనుకోకండి. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ఇప్పుడు నాకు ఇంటికి వచ్చేసి 273 kilometers అయితే చూపిస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి మిడ్-నైట్ అయితే అయిపోతుంది. నేను అందులోకి ముందు అయితే లిస్ట్ అయితే ఉన్నాడనమాట. ఇప్పుడే అయితే తెలుసుకున్నాను. కాల్ చేసా ఎక్కడున్నా లిస్ట్ అని అంటే మనోడేమో ఇక సూర్యాపేటకి ఒక 40 kilometers దూరంలో అయితే ఉన్నాడు. ఇంక నేను హైదరాబాద్ ఇంకా అవుటరే సరిగ్గా దాటలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి సూర్యాపేట గట్టి కొట్టాలన్నమాట. ఏం లేదన్నా ఒక 120 or 110 అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ట్రాఫిక్ ఉన్న చోట వెళ్ళకండి ఎప్పుడు ఎవరైనా కానీ. ట్రాఫిక్ లేదు అనుకుంటే స్పీడ్స్ వెళ్ళండి. కానీ అది కూడా చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. నా బండికి ఇంకోటి ఏంటంటే ఫాగ్ లైట్స్ అయితే పెట్టేయాలి. సో నైట్ టైం అయితే అడ్వెంచర్స్కి విజిబిలిటీ అనేది లైటింగ్ ఒక 10% ఉంటుంది. 100%లో ఒక 10% అయితేనే ఉంటుంది. ఇక్కడ చూసినారు ఎట్లా పడితే అట్లా వస్తున్నారు.
హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే నైట్ టైం అయితే హెల్మెట్లు ఎవడు పెట్టుకోడు, ఎవడు పట్టించుకోడు. ఇంకా అట్లా అయిపోయిందన్నమాట. నేను ముందు మా ఊరు బస్సు వెళ్తుంది అనుకుంటే ఇది యా మా ఊరిదే. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుందని చెప్పి చూపిస్తుంది. బట్ దాన్ని బీట్ చేసేస్తాను లేదో చెప్పలేను. కొద్దిగా స్లోగానే వెళ్దాం అంటే నేను ఖమ్మం రూట్ తిరిగితే కొద్దిగా స్లో అవుతాను. ఓకే మన రోడ్కి వచ్చామని చెప్పి మళ్ళీ ఖమ్మం దాటిన కాడి నుంచి మళ్ళీ దరిద్రంగా ఉంటుంది అన్నమాట రోడ్డు. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ బాగోదు. మళ్ళీ తర్వాత మా ఊరికి వరకు బాగానే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తాను, ఈ సందు నుంచి జమ్ముని దూరిద్దాం. సో గైస్ మరి ఇంకా ఛానల్కి 1.5కి ఎప్పుడు చేస్తారో మరి చెప్పండి. అండ్ నేనైతే త్వరలో ఒక సౌత్ ఇండియా రైడ్ అనేది అనుకుంటున్నాను. మరి సౌత్ ఇండియాకి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనేది చెప్పండి. అండ్ మార్చ్ 15కి అలాగైతే నేను వైజాగ్ వస్తున్నా. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే కనుక జాయిన్ అయితే అవ్వచ్చు. మార్చ్ 15th అంటే ఫ్రైడే నేను వైజాగ్లో అయితే ఉంటాను అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days అయితే వైజాగ్లో ఉంటా. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ చూసారు కదా, ఎలా అనిపించింది ఒకసారి కామెంట్స్ అయితే చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ ఇక్కడ డిస్ప్లే మీద గమనిస్తున్నారా అంటే స్పీడోమీటర్ ఉంది కదా, అది మొత్తం వైట్గానే అయితే అయిపోయింది. మొత్తం అసలు ఏం కనపడదు. అంటే మీకు వీడియో అలా కనపడదు కానీ నాకు రియాలిటీగా బాగానే కనపడుతుంది అన్నమాట. సో అది వచ్చేసి మొబైల్ ఫాల్ట్ లేండి, లైట్ తీసుకోండి దాన్ని. అప్పుడు కొన్ని డేస్ ఆగి ఎట్లయినా మనం గోప్రో తీసుకోవాల్సిందే. సౌత్ ఇండియా మళ్ళీ రెండోసారి చేస్తున్నాను అని చెప్పేసా కదా. సో అది వెళ్ళేది కూడా చాలా స్పెషల్ పర్సన్తో అయితే వెళ్తాను. ఇక అది గైస్ ఇంకా నైట్ టైం కదా, ఇంకా వ్లాగ్ చేసేది కూడా అంతేం మంచిగా ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఎక్కడన్నా ఆగిన తర్వాత వ్లాగ్ అయితే చేస్తా. సో గైస్ ఇక్కడైతే జస్ట్ బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫిష్ వైట్ నేనైతే కలిసాము ఇప్పుడే. మళ్ళీ లొకేషన్ పెట్టమని చెప్పి మీ టైం మాట ఇంకా బైక్స్ చూపిస్తుంది చూడండి. సో గైస్ ఇక్కడ ఖమ్మం ఇక్కడ ఇంక డివైడ్ అయిపోతాను నేను. ఇక్కడ విషయం ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోతాడు ఇలాగా అయ్యే కదా. ఇక్కడ ఉంది టైం వచ్చేసి 11 అయితే అయిందన్నమాట. లిస్ట్ అన్న ఏం సంగతి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? వైజాగ్ వచ్చామని చెప్తాను కదా అప్పుడు, లేదంటే నెక్స్ట్ ఏప్రిల్లో మీటప్ ఉంటుంది. అప్పుడా? కాకినాడలో మీటప్ ఉంటుంది. నేను ఓకే సరే మరి గైస్, ఇంకా నేను బ్లాగ్ ఇంకా కొద్ది ముందుకెళ్ళిన తర్వాత ఇంక మొదలు పెడతాను అనమాట. చలో ఇంక మరి గైస్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్ ఖమ్మం హైవే మీదకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్గా ఒక 1.5 hour టైం అయితే పడుతుంది అన్నమాట ఈ హైవే దిగటానికి. ఎగ్జాక్ట్గా నాకు ఒక 80 kilometers అయితే ఉంటుంది. ఇంకా ఇది ఒక 80, ఖమ్మం నుంచి ఒక 80 ఉంటుంది. ఇంకా 150 or 140 ఉంటుంది డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా అయితే. ఇంకా పెట్రోల్ కూడా అయితే కొట్టించాలి. ఇంకొక జస్ట్ 2 points అయితే ఉంది బైక్లో. ఇంకా ఆ 2 points అయితే వెళ్తాం అనేది కష్టం. నేను కొట్టించేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను స్పీడ్ అనేది గట్టిగానే మెయింటైన్ చేస్తున్నా. సో గైస్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ బ్లాగ్ అయితే చేస్తున్నా. బ్యాక్ సైడ్ హజార్డ్స్ అయితే వేపిస్తున్నా అనమాట. ఇప్పుడు అదే మాట, ఇప్పుడు మనం నెక్స్ట్ వైజాగ్ రైడ్ కోసం అయితే చేపిస్తున్నా అంతా. సో ఇప్పుడు లోపల అంతా ఇన్స్టాల్ చేసి ఇది నేను తెప్పించి చేసాను అనమాట. నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు పెట్టిద్దామని చెప్పేసి. ఇక ఇప్పుడు బండి అంతా ఇట్లా ఉంది. మళ్ళీ మొన్నే వాషింగ్ చేయించా, మళ్ళీ ఇప్పుడు దుమ్ము అయితే అయిపోయింది అనమాట. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకొంచెం హజార్డ్ లైట్స్ అయితే వేయించాను మొత్తానికి. నైట్ టైం అయితే కొద్దిగా బాగా కనపడుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నాకు మోడ్స్ మారుతాయి అన్నమాట. ఫుల్ చీకట్లోకి అయితే తీసుకొచ్చిన బండిని. బ్యాక్ సైడ్ నుంచి చూడండి,
నేను ఎందుకు పెట్టించానంటే నేను కొద్దిగా రైడ్స్కి వెళ్ళినప్పుడు వెనకాల నుంచి వచ్చే వెహికల్స్కి విజిబిలిటీకి ఓకే బైక్ కానీ ఏదన్నా వెహికల్ ఉంది ముందని చెప్పి తెలుసుకుంటుందని చెప్పేసి పెట్టించనమాట బ్యాక్ సైడ్ నుంచి. అసలు యాక్చువల్గా ఎట్లనో ఇది ఉంటుంది కాబట్టి అంతగా డేంజర్ లైట్ విజిబిలిటీ అనేది రాదు. సో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లైట్స్ వస్తున్నాయి కాబట్టి బైక్ వెళ్తుందని చెప్పేసి ఐడెంటిఫై అయితే ఉంటుంది అన్నమాట ముందు. యా గైస్ ఇంకా అప్పుడైతే బయటకి తెస్తాను ఆ చీకట్లో నుంచి మొత్తానికి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మర్చిపోకండి. హెయిర్ స్టైల్ మారిపోయిందని చెప్పేసి ఇదే వ్లాగ్లు అనుకోకండి. నేను చాలా ఆల్మోస్ట్ 3-4 డేస్ అయితే అయిపోయింది. సో చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాకు వచ్చినమాట. ఇన్ని రోజుల నుంచి కొద్దిగా ఖాళీ లేదు, బిజీ రెస్ట్ తీసుకున్నాను అనమాట. అది ఇంకా బైక్ అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా ఒక తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళని కలిసి ఇంకా వెళ్ళిపోతా ఇంటికి. మర్చిపోక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2Kకి వెరీ క్లోజ్ ఉన్నాం, మరి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. బై బై. త్వరలో వైజాగ్ బ్లాగ్స్లో అయితే వెళ్తాం.